शक्तियाँ मिल रही अपार तुमसे। भाग्य के द्वारे खुले हमको हमारे मिले। भाग्य के द्वारे खुले हमको हमारे मिले। आई जीवन में ये बहार तुमसे ओ बाबा। जुड़ गई है मन की तार तुमसे। शक्तियाँ मिल रही अपार तुमसे। पिता सद्गुरु सखा तुम ही तो एक हमारे हो। शिक्षक तुम ही रक्षक तुम ही दिल के तुम ही सहारे हो। मिला सारे रिश्तों का प्यार तुमसे ओ बाबा। जुड़ गई है मन की तार तुमसे। शक्तियाँ मिल रही अपार तुमसे। दुनिया से दूर तारों के गांव तुम मुझे ले आए हो। कांटों से दूर फूलों की छाँव में मुझे बिठाए हो। किरणों की बाहों का तुमसे ओ बाबा। जुड़ गई है मन की तार तुमसे। शक्तियाँ मिल रही अपार तुमसे। भाग्य के द्वारे खुले हमको हमारे मिले। आए जीवन में बहार तुमसे ओ बाबा। जुड़ गई है मन की तार तुमसे। शक्तियाँ मिल रही अपार तुमसे। जुड़ गई है मन की तार तुमसे। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా చెప్తారు, मीठे बच्चे आत्मा और शरीर दोनों पतित और काले बन गए हैं। बाप की याद से इन्हें पावन बनाओ, क्योंकि अभी पावन दुनिया में चलना है. బాబా చెప్తారు, ఆత్మ మరి శరీరం రెండు పతిత్ నల్లగా అయిపోయింది. బాబా తలంపులోనే ఉండి దీన్ని పావన్ చేయాలి. అప్పుడే పావన్ ప్రపంచానికి మనం పోవచ్చు. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, భగవాన్ కిన్ బచ్చోं को मिलता है? बाप ने कौन सा हिसाब बताया है? అంటే భగవాన్ ఎవరు ఎట్లాంటి బిడ్డలన మిలన్ చేస్తారు? బాబా మరి ఈ లెక్క ఏం చెప్పినారు? ఏ లెక్కలో మనం పరమాత్మని మిలన్ చేయడానికి సాధ్యమవుతుంది? उत्तर, जिन्होंने शुरू से भक्ति की है उन्हें ही भगवान मिलता है. बाबा ने ये हिसाब बताया है कि सबसे पहले तुम भक्ति करते हो, इसलिए तुम्हें ही पहले
भगवान द्वारा ज्ञान मिलता है, जिससे फिर तुम नई दुनिया में राज्य करते हो। बाप कहते हैं, तुमने आधा कल्प मुझे याद किया है, अभी मैं आया हूँ तुम्हें भक्ति का फल देने। అంటే భగవాన్ చెప్తున్నారు, ఎవరు మొదట్లో భక్తి ఆరంభం చేస్తున్నారు, భగవాన్ భక్తి చేస్తున్నారు, పరమాత్మని మిలన్ చెయ్యాలి అట్లా అని, వాళ్ళనే ఇప్పుడు మొదట్లో పరమాత్మ వచ్చి మిలన్ చేస్తారు. బాబా ఈ లెక్క చెప్పినారు, అందరికంటే జాస్తి బిడ్డలు మనందరూ భక్తి చేస్తాం, అందువల్ల బాబా మొదట్లో మనని మిలన్ చేసి జ్ఞానం ఇస్తారు. మనకే మొదట్లో జ్ఞానం దొరికేది. మరి మనం కొత్త ప్రపంచంలో పోయి రాజ్యం చేస్తాం. తండ్రి చెప్తారు, మీరు అర్ధకల్ప నా తలంపు చేసినారు, ఇప్పుడు నేను వచ్చినాను మీకు భక్తి యొక్క పాలన ఇచ్చేదానికి వచ్చినాను అని చెప్తారు. అంటే అర్ధకల్పం ద్వాపర యుగం నుంచి ఎవరు భక్తి ఆరంభం చేశారు, మొదట్లో వాళ్ళనే భగవాన్ మిలన్ చేసి వాళ్ళకు జ్ఞానం ఇస్తారు, వాళ్ళే పోయి మరి రాజ్యం చేస్తారు. ఇదే లెక్క. తర్వాత పాట, మర్నా తేరీ గలీ మే జీనా తేరీ గలీ మే, అంటే నీ దారిలోనే చనిపోవాలి, నీ దారిలోనే ఉండాలి అట్లా అని పాట. ఓం శాంతి. बच्चों ने गीत सुना, जब कोई मरते हैं तो बाप के पास जन्म लेते हैं, जानते हो हम आत्माएं हैं। वो हो गई शरीर की बात, शरीर छोड़ जाते हैं फिर दूसरे बाप के पास जाते हैं। तुमने कितने साकारी बाप किए हैं, असल में हो निराकारी बाप के बच्चे। तुम आत्माएं परम पिता परमात्मा के बच्चे हो, रहने वाले भी वहाँ के हो, जिसको निर्वाण धाम व शांति धाम कहा जाता है। बाप भी वहाँ रहते हैं। यहाँ तुम आकर के लौकिक बाप के बच्चे बनते हो, तो फिर उस बाप को भूल जाते हो। सतयुग में तुम सुखी बन जाते हो तो उस पारलौकिक बाप को भूल जाते हो। सुख में उस बाप को सिमरण नहीं करते हैं, दुख में याद करते हो, और आत्मा याद करती है। जब लौकिक बाप को याद करती है तो बुद्धि में शरीर तरफ रहती। उस बाप को याद करेंगे तो कहेंगे, ओ बाबा, ये दोनों बाबा, రైట్ అక్షర్ బాప్ హీ హై. అంటే ఈ పాట విన్నారు కదా మీరు, మర్నా తేరీ గలీ మే జీనా తేరీ గలీ మే. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళు మరి ఇంకొక తండ్రి దగ్గర పోయి జన్మం తీసుకుంటారు. అంటే మనందరం వాస్తవంగా ఆత్మలు. అయితే ఈ శరీరం వదిలేస్తే ఇంకొక శరీరం తీసుకునేటప్పుడు ఇంకొక తండ్రి దగ్గర పోయి జన్మం తీసుకుంటారు. అంటే శరీరంతోనే కదా మనం జన్మం తీసుకునేది లౌకిక తండ్రి దగ్గర. వాళ్ళు సాకారం, మనం ఇప్పుడు సాకారంలో ఉన్నాం. వాస్తవంగా చూస్తే మనం నిరాకార ఆత్మ, నిరాకార తండ్రి బిడ్డలు. అయితే ఈ శరీరం తీసుకొని పార్ట్ చేసాని కోసం మనం లౌకిక తండ్రి దగ్గర జన్మం తీసుకుంటాం. మనం వాస్తవంగా పరంధాంలో ఉండేవాళ్ళు. నిరాకార ఆత్మ, మన ఆత్మకు తండ్రి పరం పిత పరమాత్మ, పరమాత్మను సరి మనము సరి నిర్వాణ్ ధామ్ అంటే శాంతి ధామ్లో ఉంటాం. అయితే అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన పార్ట్ చేసానికి అప్పుడు లౌకిక తండ్రి దగ్గర జన్మం తీసుకుంటాం. అంటే సాకారి శరీరధారి. అప్పుడు మరి ఆ పరమాత్మని తండ్రిని మర్చిపోదాం. సత్యయుగంలో మనం ఉండేటప్పుడు చాలా సుఖంగా ఉంటాం. సుఖంగా ఉండే సమయంలో పారలౌకిక తండ్రిని పూర్తిగా మర్చిపోయి ఉంటాం. సుఖంలో ఎవరు పరమాత్మని స్మరణ చేసేదే లేదు. అంటే ఆ తండ్రిని స్మరణ చేసేలేదు. ఎప్పుడు దుఃఖం ఆరంభం అవుతుందో అప్పుడే
ఆత్మ పరమాత్మ తలంపు చేస్తూ ఉంటుంది. లౌకిక తండ్రిని ఉంటారు, లౌకిక తండ్రి తలంపు చేస్తారు. దుఃఖంగా ఉండేటప్పుడు పారలౌకిక తండ్రి తలంపు చేస్తారు. లౌకిక తండ్రి తలంపు చేసేటప్పుడు వాళ్ళ శరీరం స్మృతిలో వస్తుంది. అయితే పారలౌకిక తండ్రి తలంపు చేసేటప్పుడు ఊరికనే హే భగవాన్, హే బాబా అట్లా అని తలంపు చేస్తూ ఉంటాం. అంటే పరమాత్మ కూడా పిత, పిత అంటే తండ్రి, తండ్రిని చెప్పేదే రైట్. పరమాత్మ వాళ్ళు తండ్రి, వీళ్ళు కూడా శరీరధారి తండ్రి. సో శరీరానికి ఒక తండ్రి, ఆత్మకు పరమాత్మ సత్యమైన తండ్రి. వాస్తవంగా మన సత్యంగా ఆత్మ. సో ఆత్మ ఆత్మీక తండ్రిని తలంపు చేస్తుంది. బుద్ధి ఎక్కడ పోతుంది? హే బాబా అని చెప్పేటప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? ఊరికే పైన పోతుంది, మనసులో ఏ రూపం ఉండదు. సో ఇక్కడ ఏ బాబ్ బచ్చోంకు బయట సమజాతే, ఇదన్నీ విషయాలు మనకు శివ బాబా కూర్చొని నేర్పిస్తారు. అభి తుమ్ బच्चे जानते हो बाबा आया हुआ है, हमको अपना बनाया. बाप कहते हैं पहले पहले हमने तुमको स्वर्ग में भेजा, तुम बहुत शाहूकार थे. फिर 84 जन्म ले ड्रामा प्लान अनुसार अभी तुम दुखी हो पड़े. ड्रामा प्लान अनुसार ये पुरानी दुनिया ख़त्म होनी है. तुम्हारी आत्मा और ये शरीर रूपी वस्त्र सतो प्रधान था. उस समय गोल्डन एज था. तो गोल्डन एज से फिर आत्मा सिल्वर एज में आती है. तो शरीर भी सिल्वर एज का मिलता है. कॉपर एज में आने से शरीर भी ऐसा होता है. अभी तुम्हारी आत्मा बिल्कुल ही पतित हो गई है, तो शरीर भी पतित हो गई है. जैसे 14 कैरेट का सोना कोई पसंद नहीं करते हैं, काला पड़ जाता है. तो तुम भी अभी काले आयरन एज के बन गए हो. अभी आत्मा और शरीर जो ऐसे काले बन गए हैं, तो फिर पवित्र कैसे बने? आत्मा पवित्र बने तो शरीर भी पवित्र मिलेंगे. वह कैसे होगा? क्या गंगा स्नान से होगा? नहीं. पुकारते हैं ना, हे पतित पावन आओ. ये आत्मा कहती है तो बुद्धि पारलौकिक बाप तरफ चली जाती है. हे बाबा देखो, बाबा अक्षर कितना मीठा है. అంటే మరి బాబా చెప్తారు, తండ్రి తలంపు మనం ఎప్పుడు చేస్తాం? దుఃఖంగా ఉండేటప్పుడు ఆత్మీక తండ్రి తలంపు చేస్తాం. సో ఆత్మీక తండ్రిని తలంపు చేస్తుంది. అప్పుడు బుద్ధి పైన వెళ్ళిపోతుంది, బుద్ధిలో ఏ రూపం ఉండదు. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది బాబా వచ్చినారు అట్లా అని. మనం ఇప్పుడు బాబా బిడ్డ అయినాం, బాబా మనని తన బిడ్డగా చేసుకున్నారు. తండ్రి చెప్తారు, మొదట్లో బాబా మనని స్వర్గానికి పంపించినారు. అక్కడ స్వర్గంలో మనం ఎంత సౌకర్యంగా ఉంటుంది. మరి 84 జన్మం తీసుకొని డ్రామా ప్లాన్ అనుసారంగా మనం ఈ సమయంలో చాలా దుఃఖంగా అయిపోయాం. డ్రామా అనుసారంగా ఇప్పుడు ఈ పాత ప్రపంచం కూడా వినాశం అయిపోతుంది. మన ఆత్మ మరి శరీర రూపీ వస్త్రం మొదట్లో సతు ప్రధానంగా ఉండింది. అప్పుడు గోల్డెన్ ఏజ్ అని చెప్తారు. ఆత్మ గోల్డెన్ ఏజ్ నుంచి మరి సిల్వర్ ఏజ్లో వచ్చింది. సిల్వర్ ఏజ్ అంటే వెండి యుగంలో వచ్చింది. అప్పుడు ఆత్మ శరీరం రెండు వెండి సమానం ఉండేది. తర్వాత కాపర్ ఏజ్లో వచ్చిన రాగి, తర్వాత శరీరం కూడా అట్లనే దొరుకుతుంది. తర్వాత లాస్ట్లో మనం ఇప్పుడు పూర్తిగా పతిత అయిపోయింది. శరీరం కూడా పతిత అయిపోయింది. ఎట్లా ఇప్పుడు 14 క్యారెట్ బంగారం ఎవరికి ఇష్టం లేదు, ఎందుకంటే అది జల్దీ నల్లగా అయిపోతుంది. మన ఆత్మ కూడా ఇప్పుడు నల్లగా అయిపోయింది, పతిత అయిపోయింది, అంటే ఇనుము సమానం అయిపోయింది. ఇప్పుడు ఆత్మ మరియు శరీరం రెండు చాలా నల్లగా అయిపోయింది. అందుకోసమే
మనం పవిత్రంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఆత్మ ఎట్లా పవిత్రం అవుతుంది? ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా మనకు పవిత్రంగా దొరుకుతుంది. అయితే ఎట్లా పవిత్రం అయ్యేది? ఏమి గంగా స్నానం చేస్తే పవిత్రం అయిపోతామా? లేదు. అందుకే మనం పిలుస్తూ ఉంటిమి, హే పతిత్ పావనావో అట్లా అని. ఆత్మనే చెప్తుంది, పార్లోకి తండ్రి తలంపు చేస్తుంది, హే పతిత్ పావనావో అని చెప్పేసి హే బాబా అట్లా అని చెప్తుంది. అంటే తండ్రిని పిలుస్తుంది ఆత్మ. ఆత్మ సత్యం, ఆత్మకు తండ్రి కూడా శివబాబా సత్యం తండ్రిని చెప్తుంది. ఆ శబ్దం ఎంత మధురంగా బాగుంది. తండ్రి అంటేనే మనకు ఆస్తి ఇస్తారు అని మనసులో వస్తుంది. సో భారతదేశంలోనే పరమాత్మ పార్లోకి తండ్రిని తండ్రి తండ్రి బాబా బాబా అని చెప్తాం. ఇప్పుడు మరి మన ఆత్మ అభిమాని అయ్యేసి ఆ బాబా తలంపు చేస్తాం. బాబా బిడ్డ అయిన ఆత్మని బాబా బిడ్డ అవుతుంది. ఆత్మ అభిమాని కావాలి. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గంలో పంపించి ఉంటుంది కదా, అక్కడ శరీరం ధారణ చేసుకున్నారు, కొత్త శరీరం. ఎంత బాగుండింది అప్పుడు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మీరేమైపోయినారు? సో ఈ మాటలంతా సదా లోపల స్మృతిలో ఉండాలి. నేను స్వర్గంలో ఉండేటప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుంది, నా శరీరం కూడా ఎంత బాగుండింది, అట్లా అని స్మృతిలో ఉండాలి లోపల. బాబా తలంపు చేస్తూ ఉండాలి. బాబానే కదా మన పవిత్రం చేసి స్వర్గానికి పంపించినారు. అందరూ బాబా తలంపు చేస్తారు, హే బాబా నేను ఆత్మ పతిత అయిపోయినాను, రండి వచ్చి పావన చెయ్యండి. అట్లా అని ఈ విషయంలో అందరూ పిలుస్తారు. డ్రామాలో ఏమో వాళ్ళ పార్ట్, పరమాత్మ పార్ట్ ఎట్లా ఉంది, మనందరం పిలిచే పార్ట్ కూడా ఉంది. భగవాన్ని పిలిచే పార్ట్, పతిత అయిపోయేసి పిలుస్తాం. డ్రామా పార్ట్ ఇది. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా కూడా వస్తారు. ఎప్పుడు వస్తారు పరమాత్మ ఈ భూమిలో? డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడెప్పుడు ఈ భూమిలో అపవిత్రత అయిపోతుంది, పాత ఇది వచ్చేస్తుంది, అప్పుడంతా పరమాత్మ అవతరణ అవుతారు. तो बाप ज़रूर संगम पर ही आएंगे ना. तुम बच्चों को निश्चय है बिलोड मोस्ट बाबा है, कहते भी है स्वीटेस्ट. तो अभी स्वीट कौन है? लौकिक संबंध में पहले फादर है जो जन्म देते हैं, फिर टीचर से पढ़ कर के तुम मर्तबा पाते हो. नॉलेज इज सोर्स ऑफ इनकम कहा जाता है. ज्ञान है नॉलेज, योग है याद. तो बेहद का किसको पता नहीं है. चित्रों में क्लियर दिखाया भी है. ब्रह्मा द्वारा स्थापना शिव बाबा कराते हैं. कृष्णा कैसे राजयोग सिखाएं? राजयोग सिखलाते ही संगम पर ही है ना, सतयुग में नहीं. तो सतयुग के लिए अभी राजयोग सिखलाते हैं. అంటే బాబా చెప్తారు సంగం యుగంలోనే కదా మరి పరమాత్మ రావలే. ఇది మీకు బాగా నిశ్చయం అయిపోయింది. మనకు అతి ప్రియమైన తండ్రి శివ బాబా. సో ప్రియంగా కొందరు ఉంటారు, కొంచెం ఎక్కువ ప్రియం, మరి అతి ప్రియం కూడా. ఎవరు లౌకికంలో మన సంబంధుల్లో మన తండ్రి మనకు ప్రియంగా ఉంటారు. తర్వాత టీచర్ మనకు జ్ఞానం ఇస్తారు. నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. జ్ఞానం ఇచ్చేవాళ్ళు కూడా మంచివాళ్ళే మనకు. మరి ఇప్పుడు శివబాబా వచ్చి మనకు ఈ ఈశ్వరీయ జ్ఞానం చెప్పి యోగా నేర్పిస్తారు. జ్ఞానం అంటే నాలెడ్జ్, యోగం అంటే తలంపు. సో బేహద్ తండ్రి వీళ్ళని గురించి మనుషులు ఎవరికి తెలియదు. ఇక్కడ మన చిత్రంలో చాలా క్లియర్గా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన శివబాబా చేయిస్తారు. కృష్ణ ఇట్లా వచ్చి రాజయోగం నేర్పిస్తారు. ఈ రాజయోగం ఉండేదే సత్యుగాని కోసం.
तो ज़रूर संगम पर बाप ने सिखाया होगा. సత్యుగానికి కోసం రాజయోగం అంటే దానికి ముందు సంగం యుగంలోనే తండ్రి వచ్చి ఈ రాజయోగం నేర్పించినారు. సత్యుగాన్ని స్థాపన చేసేది కూడా స్వయం పరంపిత పరమాత్మ తండ్రి బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారు. అంటే శివబాబాని కరణ్ కరావన్ హార్ని చెప్తారు, అంటే చేయించేవాళ్ళు. బ్రహ్మ ద్వారా సత్యుగాన్ని స్థాపన చేయిస్తూ ఉన్నారు వాళ్ళు. మరి త్రిమూర్తి బ్రహ్మ అని చెప్పేశారు మనుషులు. వాస్తవంగా త్రిమూర్తి శివబాబా, శ్రేష్టాది శ్రేష్ఠ శివబాబా త్రిమూర్తి. వాళ్ళే ఈ సాకార్ బ్రహ్మ ద్వారా నేర్పిస్తారు. వాళ్ళు ఈ సాకార్లో వచ్చినారు, నిరాకార్ నుంచి. సృష్టి కూడా ఇది ఒకటే ఉంటుంది. ఈ ఒక్క సృష్టిలోనే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగాని చక్రం ఈ సృష్టిలో మాత్రమే తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది సదా. సూక్ష్మవతంలో సృష్టి చక్రాన్ని మాట ఏమీ లేదు. అంటే అక్కడ సృష్టి తిరిగే మాట లేదు. అది సంగం యుగాల్లో మాత్రమే ఆ సూక్ష్మవతనం ఉంటుంది. వరల్డ్ హిస్టరీ, జోగ్రఫీ రిపీట్ అయ్యేది ఈ ప్రపంచంలో. చెప్తారు కదా, సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగం, ఈ 4 యుగానికి వచ్చి మాటలు చెప్తారు. మధ్యలో మరి సంగం యుగం వస్తుంది. అంటే కలియుగం మరి సత్యుగం, ఈ రెండిటికి మధ్యలో ఈ సంగం యుగం. లేదంటే ఈ కలియుగం మారేది ఎట్లా? సంగం యుగంలోనే మారుతుంది. అప్పుడే సత్యుగం వచ్చేదానికి అవుతుంది. కలియుగం మారేదానికోసమే ఈ సంగం యుగం ఉంది. నరకవాసీలను స్వర్గవాసిగా చేయాలంటే స్వయం పరమాత్మ ఈ సంగం యుగంలోనే అవతరణ అవుతారు. ఈ సంగం యుగంలో భగవాన్ రాలేదంటే కలియుగం సత్యుగంగా ఎట్లా మారుతుంది? మారేదానికి కాదు. అంటే పరివర్తన చేస్తారు శివబాబా. ఎంతెంత పాత ప్రపంచం అంతంత ఎక్కువగా దుఃఖం ఉంది. ఆత్మ ఎంత తమో ప్రధాన అయిపోయిందంటే దానికి చాలా దుఃఖం అనుభవం అవుతూ ఉంటుంది. ఎంత తమో ప్రధానత అంత దుఃఖం దానికి. దేవతలు సతు ప్రధానంగా ఉంటారు, అందుకే సదా సుఖంగా ఉంటారు. तो ये तो हाईएस्ट अथॉरिटी गॉड फादरली गवर्नमेंट है, साथ में धर्मराज भी है. बाप कहते हैं तुम शिवालय में रहने वाले थे, अभी वैशालय में हो. तुम पावन थे, अभी पतित बन गए हो. तो कहते हो हम तो पापी है. आत्मा कहती है मुझ निर्गुण हारे में कोई गुण नहीं है. कोई भी देवताओं के मंदिर में जाएंगे तो उनके आगे ऐसा नहीं कहेंगे. कहना चाहिए बाप के आगे. उनके आगे जाकर कहते हैं हम निर्गुण हारी में कोई गुण नहीं, हम पापी हैं. वास्तव में कहना चाहिए बाप के आगे. उसको छोड़ करके ब्रदर्स को लगाते. ये देवताएं सब ब्रदर्स ठहरे ना, ब्रदर्स से कुछ भी नहीं मिलता है. అంటే బాబా చెప్తారు, ఇక్కడ శివబాబాది ఇది గవర్నమెంట్, హైయెస్ట్ అథారిటీ, ఇది గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్ ఇది. ఇక్కడ మరి ధర్మరాజు కూడా ఉన్నారు. ఫుల్ స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి, లేదంటే ధర్మరాజు పనిష్మెంట్ ఇస్తారు. బాబా చెప్తారు మీరు మొదట్లో శివాలయంలో ఉంటారు, ఇప్పుడు వేశ్యాలయంలో వచ్చేసారు. పవిత్రంగా ఉండేవాళ్ళు ఎట్లా అపవిత్రం అయిపోయినారు. మళ్ళా దేవతలు ముందు పోయి చెప్తారు మేము పాపి అయిపోయినాం, మేము నీచ అయిపోయినాం అట్లా అని. నేను నిర్గుణహారి, నా లోపల ఏ గుణం లేదు. దేవతల మందిర్లో పోయి ఇదాన్ని చెప్తారు. వాస్తవంగా శివబాబా దగ్గర కదా చెప్పాలి. శివాలయంలో చెప్తే సరిపోతుంది, కానీ దేవాలయంలో పోయి చెప్తారు. దేవాలయంలో దేవతలు అందరూ బ్రదర్స్, తండ్రిని వదిలేసి ఆత్మ సహోదర ఆత్మల దగ్గర చెప్తుంటారు. దేవతలు కూడా సహోదర ఆత్మలు, శివబాబా ఒక్కరే తండ్రి. సో బ్రదర్స్ దగ్గర ఉండి మనకు ఏమీ దొరకదు. भाइयों की पूजा करते करते नीचे गिरते आए हैं.
అంటే ఈ దేవతలందరూ కూడా ఆత్మ పరస్పరంగా బాయి వాళ్ళందరినీ పూజ చేసి మనం ఇంకా కిందుగా పడిపోయినాం. अभी तुम बच्चे जानते हो बाप आया हुआ है, उनसे हमको स्वर्ग का वर्षा मिलता है. बाकी मनुष्य तो बाप को जानते ही नहीं, सर्वव्यापी कह देते हैं. कोई फिर कहते अखंड ज्योति तत्व, कोई कहते हैं नाम रूप से न्यारा. अरे तुम कहते हो अखंड ज्योति स्वरूप है, फिर नाम रूप से न्यारा कैसे हो सकते हैं? ज्योति स्वरूप तो दिखाते हैं, फिर नाम रूप से कैसे न्यारे हो सकते हैं? बाप को न जानने के कारण और ही पतित बन पड़े. तमो प्रधान भी बनना ही है ना. फिर जब बाप आते हैं तभी सबको पावन बनाते हैं. అంటే బాబా చెప్తారు, బ్రదర్స్ దగ్గర ఉండి మనకేమి దొరకదు, వాళ్ళని పూజ చేస్తే ఇంకా కిందుగా వచ్చేస్తాం. ఇప్పుడు మనకు బాగా అర్థమైపోయింది, మన తండ్రి వచ్చినారు, వాళ్ళ దగ్గర ఉండి మనకు స్వర్గాన్ని ఆస్తి దొరుకుతుంది. బాకీ మనుషులందరం పరమాత్మ ఎవరు తెలియని కారించి ఒకటేమో సర్వవ్యాపి అని చెప్తారు, మళ్ళా కొందరు చెప్తారు అఖండ జ్యోతి తత్వం అని చెప్తారు, కొందరు మరి పేరు లేదు రూపం లేదు అని చెప్తారు. మరి అఖండ జ్యోతి స్వరూపం ఎందుకు చెప్తారు? పేరు లేదు రూపం లేదంటే ఏమీ లేదు కదా. అంటే తండ్రి ఎవరు తెలియని కారణం నుంచి అందరూ ఇంకా ఎక్కువగా పతిత అయిపోయినారు, చాలా ఎక్కువ తమో ప్రధానత వచ్చేసింది. ఎప్పుడు తండ్రి వస్తారు అప్పుడే మనకు వాళ్ళ పరిచయాన్ని యథార్థంగా ఇచ్చి బాబా అందరినీ పావన్గా చేస్తారు. ఆత్మలు కూడా వాస్తవంగా నిరాకారి ప్రపంచంలో ఉండింది, తండ్రి వెంట చేరి అక్కడ ఉండింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది కింద ఈ భూమిలో సతో ప్రధాన్ రజో ప్రధాన్ తమో ప్రధాన్ పార్ట్ స్టార్ట్ చేసింది. ఆత్మని తండ్రి తలంపు చేస్తూ ఉంటుంది. తండ్రి వచ్చినారు. ఇప్పుడు చెప్తారు, బ్రహ్మ శరీరాన్ని ఆధారం తీసుకొని నేను మాట్లాడతాను, వీళ్ళని భాగ్యశాలి రథం అని చెప్తారు. ఆత్మ శరీరం లేకంటే ఏమి చేసానికి లేదు, కంపల్సరీగా ఒక రథం ఉండాలి, దాని ద్వారానే కదా మాట్లాడేది. అందుకే శివబాబా ఏ రథంలో ప్రవేశమైనారు వాళ్ళని భాగ్యశాలి రథం అని చెప్తారు. మళ్ళీ చెప్తారు భగీరథ నుంచి గంగా వచ్చింది అని చెప్తారు, గంగా తీసుకొచ్చినారు అని చెప్తారు భగీరథుడు. ఇప్పుడు గంగా ఏమి? జ్ఞాన గంగా. శివబాబా ఈ శరీరంలో ప్రవేశమై జ్ఞాన గంగా ఇస్తారు. ఇప్పుడు ఇదంతా మాటలు మీకు అర్థమైంది. వాస్తవంగా నీళ్ళు ఏమి ఎవరి తాలపైన ఉండి అట్లా వచ్చేదానికి లేదు. పరంతు కుచ్ భీ సమజ్తే నహీ కి హమ్ कहते क्या है అంటే మనుషులకు తెలియని అర్థమే కాలేదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అని వాళ్ళకే అర్థం కాలేదు. अभी तुम बच्चों को समझाया है, यह ज्ञान वर्ष, इससे क्या होता है? पतित से पावन बनते हैं. गंगा यमुना तो सतयुग में ही होता है. कहते हैं कृष्णा यमुना के कंटे पर खेल पाल करते हैं. ऐसे कोई बातें नहीं है. वो तो सतयुग का प्रिंस है, उसका बहुत संभाल से पालना करते हैं, क्योंकि वो फूल है ना, फूल कितने अच्छे सुंदर होते हैं. फूल से सभी आकर के खुशबू लेते हैं, कांटों से थोड़ी खुशबू लेते हैं. अभी तो है ही कांटों का जंगल, जंगल को बाप आकर के गार्डन ऑफ फ्लावर्स बनाते हैं, इसलिए उनका नाम बबुलीनाथ रखा हुआ है. कांटों को फूल बनाते हैं. అంటే మరి బాబా చెప్తారు, మనుషులకు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియలేదు. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు జ్ఞాన వర్షం చేస్తున్నారు. దీని నుంచి ఏమవుతుంది? పతిత్ నుంచి అందరూ పావన అవుతారు. గంగా యమున సత్యుగంలో కూడా ఉంటుంది,
అయితే కృష్ణ యమున దగ్గర ఆట అంతా ఆడినారు అని చెప్తారు, యమునా నది దగ్గర. అట్లా ఏ మాట లేదు. కృష్ణ వచ్చేసి ఫస్ట్ నంబర్ ప్రిన్స్. వాళ్ళని చాలా బాగా జాగ్రత్తగా పాలన చేస్తారు. ఇక్కడ అక్కడంతా మట్టిలంతా వదలరు. ఆ ప్రిన్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే కృష్ణ పూలను ఎంత బాగా మనం సంపాలన చేస్తాం. అట్లా ఫస్ట్ నంబర్ రాజ్ కుమార్ని ఎంత బాగా అందరూ చూసుకుంటారు. పూలు ఎంత బాగుంటుంది చూసేదానికి కూడా. పూలు దగ్గర ఉండే మనకు సెంట్ వస్తుంది. ముళ్ళులో ఏమీ సెంట్ లేదు, పూలలో సెంట్ ఉంటుంది. అంటే సర్వగుణ సంపన్న కృష్ణ. ముళ్ళుగా ఉండేటప్పుడు ఏం గుణం ఉండింది? ముళ్ళులాగా గుణం. ఈ మొత్తం ప్రపంచమే ముళ్ళు ఉండే అడవి అయిపోయింది. అయితే అడవిని బాబా వచ్చి గార్డెన్గా చేస్తారు, గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్. అందుకే బాబా పేరు బబుల్ నాథ్, అంటే ముళ్ళున పూలుగా చేస్తారు. పూలంటే సర్వగుణ సంపన్న, ముళ్ళు అంటే వేరే వాళ్ళకి దుఃఖం ఇచ్చేది. సో మనుషులందరూ పరస్పరంగా దుఃఖమే ఇస్తూ ఉన్నారు. ముళ్ళు ఉండే అడవి ఇది. మరి పూలు ఉండే తోటలో సర్వగుణ సంపన్న బాబా మార్చేస్తారు ముళ్ళున పూలుగా. అందుకే బాబా పేరు బబులీనాథ్ అని చెప్తారు. సో ఈ మహిమ పాట పాడుతారు, ముళ్ళునంతా పూలు చేసేవాళ్ళు అట్లా అని బాబా. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైపోయింది. बाबा तो अभी तुम बच्चों को बाप के साथ लव है, कितना लव होनी चाहिए. अभी तुम जानते हो हम बेहद के बाप के बने हैं. अभी तुम्हारा संबंध उनसे भी है तो लौकिक बाप से भी है. पारलौकिक बाप को याद करने से तुम पावन बने. आत्मा जानती है वो हमारा लौकिक बाप और ये हमारा पारलौकिक बाप है. भक्ति मार्ग में भी आत्मा जानती है वो हमारा लौकिक बाप है और ये गॉड फादर है. अविनाशी बाप को याद करते. वो बाप कब आकर के हेवन स्थापन करते हैं ये किसको पता नहीं है. बाप आते ही है पतितों को पावन बनाने. तो ज़रूर संगम पर आएंगे ना. शास्त्रों में तो कल्प की आयु लाखों वर्ष लिख करके मनुष्यों को बिल्कुल घोर अंधेरे में डाल दिया है. कहते हैं जो बहुत भक्ति करते हैं उन्हें भगवान मिलता है. तो सबसे जास्ती भक्ति करने वाला को ज़रूर पहले मिलना चाहिए ना. అంటే బాబా ఇప్పుడు ముళ్ళున పూలు లాగా చేస్తారు. ముళ్ళు ఉండే అడవిన పూలు చేస్తారంటే మనకు తండ్రి పైన ఎంత ప్రీతి ఉండాలి. మనకి ఇప్పుడు బాగా అర్థమైంది. బేహద్ తండ్రి వచ్చినారు, మన తన బిడ్డగా చేసుకున్నారు. ఇప్పుడు మనకు సంబంధం పారలౌకిక తండ్రి దగ్గర కూడా సంబంధం, లౌకిక తండ్రి దగ్గర కూడా సంబంధం. పారలౌకిక తండ్రి తలంపు మనం చేస్తూ ఉంటాం పావన అయ్యే దానికోసం. ఆత్మకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. వీళ్ళు ఇక్కడ ఉండేది శరీరానికి తండ్రి, మరి శివబాబా పారలౌకిక తండ్రి. మనకు భక్తి మార్గంలో కూడా ఆత్మకు తెలిసి ఉండింది. మన లౌకిక తండ్రి ఉంటే కూడా ఆ గాడ్ ఫాదర్ని పిలుస్తూ ఉంటాం, హెవెన్లీ గాడ్ ఫాదర్ అట్లా అని. అంటే అవినాశి తండ్రి తలంపు చేస్తూనే ఉంటాం మనం. వాళ్ళు ఎప్పుడు వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు ఇది ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చినారు ఇప్పుడు పతితుల్ని పావన చేసానికోసం. సో సంగం యుగంలోనే కదా తండ్రి వచ్చేది, అంటే పతితుగా ఉండే వాళ్ళని పావన చేశాను. శాస్త్రాలేమో కల్పాని ఆయుష్ లక్ష సంవత్సరాలు రాసి పెట్టేశారు. అంటే మనుషులు గాఢ అంధకారంలో ఉన్నారు. ఈ పాయింట్తో ఎంత టైం అయిపోయింది, వినాశం దగ్గరగా వచ్చేసింది, అయినా కూడా 1,00,000 సంవత్సరాలు రాసి పెట్టినారు. అని బాబా చెప్తారు భక్తి మార్గంలో మనం ఏమంతా చేస్తాం. ఎవరు చాలా ఎక్కువగా భక్తి చేసినారు వాళ్ళని మొదట్లో భగవాన్ వచ్చి మిలన్ చేస్తారు.
సో అందరికంటే జాస్తి భక్తి చేసిన వాళ్ళు మొదట్లో తండ్రిని మిలన్ చేస్తారు. ఇప్పుడు వచ్చినారు, మనం కూడా మిలన్ చేస్తాం. తండ్రి ఈ లెక్క చెప్తున్నారు. ఎక్కువ భక్తి చేసే వాళ్ళని మొదట్లో నేను వచ్చి మిలన్ చేస్తాను అంటే ద్వాపర యుగంలో వాళ్ళు స్టార్ట్ చేసినారు భక్తి. వాళ్ళకే జ్ఞానం కూడా ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది, వాళ్ళకే అర్థం కూడా అవుతుంది జ్ఞానం. ద్వాపర యుగం నుంచి భక్తి చేసిన వాళ్ళు మరి వాళ్ళే పోయి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. సో బేహద్ తండ్రి ఇప్పుడు మనకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ జ్ఞాన మార్గంలో ఏమీ కష్టమే లేదు. ఈ జ్ఞానం ఎంత ఈజీ, దీని అర్థం చేసుకునేది ఎంత ఈజీ, దీని ప్రకారం నడుచుకునేది కూడా ఈజీ. సో తండ్రి చెప్తున్నారు, మీరు అర్ధకల్పం నా తలంపు చేసినారు, అయినా ఏమీ సుఖ అనుభవం కాలేదు. ఎంత దుఃఖ అనుభవం చేసాం మనం, ఎంత కష్టపడినో అర్ధకల్పం. అయితే సుఖంగా ఉండే టైంలో ఎవరు తలంపు చేయరు. అంత సమయంలో చాలా దుఃఖంగా అయిపోతారు. అప్పుడే శివబాబా వచ్చి మనకు సుఖాన్ని దారి చూపిస్తారు. సో ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, అయితే మనకంటే పెద్ద ఎవరు? అభి తుమ్ बहुत बड़े आदमी बनते। चीफ मिनिस्टर, प्राइम मिनिस्टर आदि के बंगले कितने फर्स्ट क्लास होते हैं, सारा फर्नीचर्स ऐसे फर्स्ट क्लास होता है। तुम भी कितने बड़े आदमी देवता बन जाते हो, दैवी गुण वाले मनुष्य स्वर्ग के मालिक बन जाते हो। वहाँ तुम्हारे लिए महल भी हीरे जवाहरों से होता है, वहाँ तुम्हारा फर्नीचर सोने జటిత్ కా ఫస్ట్ క్లాస్ హోతా హై. బాగా చెప్తారు, ఇప్పుడు మీరు చాలా పెద్ద మనుషులు అయిపోయినారు. ఎట్లా ఇప్పుడు మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ బంగ్లా అంతా ఎంత బాగుంటుంది, వాళ్ళ ఫర్నిచర్స్ ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అయితే ఈ కలియుగంలో వాళ్ళది అంతే ఉంటుంది, కానీ వాళ్ళందరికంటే పెద్ద దేవత అయిపోతాం. సర్వగుణ సంపన్న దేవత, స్వర్గానికి మాలిక్. అక్కడ మన మహల్ ఎంత బాగుంటుంది, వజ్రంతో బంగారుతో ఉంటుంది. మన ఫర్నిచర్స్ కూడా అన్ని బంగారుతోనే ఉంటుంది, చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అంత పెద్ద మనుషులు మన బాబా చేస్తున్నారు. यही रुद्र ज्ञान यज्ञ, शिव को रुद्र भी कहते हैं। जब भक्ति पूरी होती है तो भगवान रुद्र यज्ञ रचन करते। सतयुग में यज्ञ अथवा भक्ति की बात नहीं है। इस समय ही बाप ये अविनाशी रुद्र ज्ञान यज्ञ रचते हैं, जिसका फिर बाद में गायन चलता है। भक्ति में तो सदैव नहीं चल सकती है। भक्ति और ज्ञान, भक्ति है रात, ज्ञान है दिन. బాగా చెప్తారు, ఇప్పుడు తండ్రి వచ్చి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞ రచన చేస్తున్నారు. శివబాబాని రుద్ర అని కూడా చెప్తారు. సో ఎప్పుడు భక్తి పూర్తి అయ్యే టైం ఉంటుందో అప్పుడే భగవాన్ శివబాబా రుద్ర వచ్చి యజ్ఞ రచన చేస్తారు. సత్యుగంలో ఈ యజ్ఞ కానీ భక్తి కానీ మాటనే లేదు, అక్కడ ఏమీ ఉండదు. ఈ సమయంలోనే తండ్రి వచ్చి అవినాశి జ్ఞాన్ రుద్ర యజ్ఞ రచన చేస్తున్నారు. దీని తర్వాత దీని గాయనం భక్తి మార్గంలో ఉంటుంది. భక్తి మార్గంలో ఎప్పుడు సదా అన్నీ చేయరు, జీవనం అంతా యజ్ఞ రచన చేస్తారు ఆయన భక్తి మార్గంలో. భక్తి మార్గంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా చేస్తారు. సో భక్తి మార్గం అంటే రాత్రి, జ్ఞాన మార్గం అంటే పగలు. సో తండ్రి వచ్చినారు, ఇప్పుడు పగలుగా చేశాను, ప్రకాశంగా జ్ఞానం ఇస్తారు. సో బిడ్డలు ఇప్పుడు తండ్రిని బాగా తెలుసుకొని తండ్రి దగ్గర చాలా ప్రీతి ఉండాలి. మనం తండ్రి వచ్చినారు మన ఇంత మంచి దేవత విశ్వానికి మాలికగా చేసానికి, ఇంత అతి ప్రియమైన తండ్రి వాళ్ళని ఎంత ప్రీతిగా మనం తలంపు చేయాలి. వాళ్ళకంటే ప్రియమైన వస్తువు ఏముంది మనకు? శివబాబా కంటే ప్రియం ఏముంది? స్వీటెస్ట్ శివబాబా, మోస్ట్ బిలవ్డ్ అని చెప్తాం మనం.
అతి ప్రియమైన తండ్రి. అర్ధకల్పం మన వాళ్ళ తలంపు చేస్తానే వచ్చినాం. బాబా వచ్చి మా దుఃఖాన్ని దూరం చేయండి అని పిలుస్తూ ఉంటేమి. ఇప్పుడు బాబా వచ్చినారు, బిడ్డలకు అన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. చెప్తారు, గృహస్థ వ్యవహారాల్లో ఉండండి, పర్వాలేదు, అయితే పవిత్రంగా ఉండండి. గృహస్థ వ్యవహారంలోనే ఉండి పవిత్రంగా ఉండండి చెప్తారు. यहाँ बाबा के पास कहाँ तक बैठेंगे, साथ में तो परंधाम में रहते ही हो. బాబా చెప్తారు, ఈ భూమిలో ఉండేటప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఇంట్లో ఉన్నారో అక్కడ ఉండి బాబా తలంపు చేయండి. అందరం వచ్చి మధుబన్లో ఎట్లా కూర్చుంటారు, ఎట్లా మనం పరంధాంలో చేరి ఉంటాం బాబా దగ్గర. బాబా దగ్గరే అందరం కూర్చుంటాం మనం. యహాంతో ఐసా నీ రహ సక్తే. ఈ భూమిలో ఒకే చోట్ల అందరూ ఉండేదానికి లేదు. వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండి గృహస్థ వ్యవహారాన్ని చూసుకొని బాబా తలంపు చేయాలి, బాగా చదవాలి. మనం క్లాసుకు వస్తాం, గంట సేపు చదివేసి ఇంటికి పోయేదాన్ని. సో ఈ జ్ఞానం చదివించేది కొంచెం తక్కువ మంది ఈ జ్ఞానం తీసుకొని చదువుతారు. లౌడ్ స్పీకర్లో ఎప్పుడైనా క్లాస్ వింటారేమి. లౌకిక్లో కూడా ఒక క్లాస్ హాల్లో ఎంత ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మరి మధుబన్లో ఎంతమంది వస్తారు చదివేదానికి. లౌడ్ స్పీకర్ల క్లాసెస్ జరుగుతూ ఉంటుంది. టీచర్స్ ఇప్పుడు ఏదైనా ప్రశ్న అడిగితే, లౌడ్ స్పీకర్లో ప్రశ్న అడిగితే రెస్పాండ్ ఎట్లా చేస్తారు స్టూడెంట్స్. తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు ఆ టీచర్ నేర్పిస్తారు. స్కూల్లో కాలేజ్ అంతా కొంచెం తక్కువ ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, వాళ్ళకు రిజల్ట్ అవుట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మరి ఒకరే తండ్రి ఎంతమందికి నేర్పిస్తారు. ఇక్కడ మరి మనకు బాబా అన్నీ వివరంగా చెప్తారు. ఇద్దరు తండ్రిలను గురించి వివరంగా చెప్తారు. ఒకరు లౌకిక్ తండ్రి, ఇంకొకరు పారలౌకిక్ తండ్రి. దుఃఖం వచ్చినప్పుడు అందరూ పారలౌకిక్ తండ్రి తలంపు చేస్తారు. ఆ లౌకిక్ తండ్రి కూడా పారలౌకిక్ తండ్రి తలంపు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చినారు. మరి మహాభారత్ యుద్ధ సమయం కూడా ఇది. ఇప్పుడు యుద్ధం కూడా స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది. భగవాన్ వచ్చినప్పుడే యుద్ధం కూడా ఉంటుంది. అదే మహాభారత్ యుద్ధం. అయితే ఇప్పుడు కృష్ణ వచ్చినారా, శివబాబా వచ్చినారు. కృష్ణ వచ్చేదానికి కాదు. అందరూ మర్చిపోయినారు, పాపం కన్ఫ్యూజ్ అయినారు మనుషులందరూ. యుద్ధ సమయంలో కృష్ణ ఇట్లా వస్తారు. కృష్ణ సత్యుగంలో ఉంటారు. నిరాకార పరమాత్మ వచ్చి రాజయోగం నేర్పిస్తారు ఈ మహాభారత్ సమయంలో. తర్వాత కృష్ణ వస్తారు సత్యుగంలో. మనుషులు మరి కృష్ణ కృష్ణ అని చెప్తానే ఉంటారు. గీత చదివించేది కృష్ణ. అయితే అతి ప్రియమైన తండ్రి శివబాబా వచ్చినారు. కృష్ణ కూడా ప్రియంగానే ఉంటారు అందరికీ. అవి మోస్ట్ బిలౌడ్ శివబాబా బి హై తో కృష్ణ బి హై. కృష్ణను ప్రియం, శివబాబా కూడా ప్రియంగా ఉన్నారు. परंतु वो निराकार है, वो साकार है. निराकार बाप सभी आत्माओं का बाप है दोनों मोस्ट बिलाउड. అంటే శివబాబా నిరాకార్, కృష్ణ సాకార్. నిరాకార్ తండ్రి సర్వాత్మలకు తండ్రి. అయితే ఇద్దరూ ప్రియంగా ఉన్నారు. మనకు కృష్ణ కూడా ప్రియమే. ఎందుకంటే సత్యుగాని మొదటి రాజ్ కుమార్, మన భారతదేశాన్ని రాజ్కుమార్, విశ్వానికి మాలిక్, అందరికీ ప్రియంగా ఉంటారు. సో తుమ్ అభి జడ్జ్ కర్ సక్తే హో జాస్తి ప్యారా కౌన్ హై. అయితే ఇద్దరిలో కూడా ఎవరు ఎక్కువగా ప్రియంగా ఉన్నారు మీరు జడ్జ్ చేసి చెప్పండి. కృష్ణనా లేదు శివబాబానా? శివబాబా హీ తో ఐసే లాయక్ బనాతే హై నా. కృష్ణ సమానంగా మనం చేసేది ఎవరు? శివబాబా కదా.
కృష్ణను ప్రియమే, అయితే అట్లా చేసేవాడు శివబాబా అతి ప్రియం. తో కృష్ణ క్యా కర్తే, ఏం చేస్తారు కృష్ణ? ఊరిగా అందరి దగ్గర ప్రియంగా ఉన్నారు. అయితే శివబాబాని మన అట్లా తయారు చేస్తారు. बाप ही तो उनको ऐसे बनाते हैं ना, तो गायन भी जास्ती उस बाप का ही होना चाहिए. అందుకోసం గాయనం కూడా ఎక్కువగా శివబాబాదే ఉండాలి. మన మనసులో ఎక్కువగా ప్రీతి శివబాబా దగ్గర ఉండాలి. तो बाप ने समझाया है, तुम सब पार्वतियाँ हो, ये शिव अमरनाथ तुमको कथा सुना रहे, तुम ही सब अर्जुन हो, तुम ही सब द्रौपदियाँ हो. ఎంత వండర్ఫుల్ చూడండి, మనకి ఎన్ని టైటిల్స్ ఇచ్చినారు బాబా. తండ్రి వచ్చినారు, మనకు అమర్ కథ చెప్తున్నారు. మనందరం పార్వతీలైన, అంటే ఈ కథ వింటూ ఉండేటప్పుడు మనందరం పార్వతీలు. మరి మనమే అర్జున్. అర్జున్ అంటే మొదట్లో అన్నీ చేసి చూపించేవాడు. తర్వాత మనమే ద్రౌపదీలు. ఈ దుశాసన్ దగ్గర ఎట్లా మనం ఇది అంటే దుశాసన అవమానం చేస్తారు, భగవాన్ మాన్ని రక్షణ చేస్తారు. तो इस विशेष दुनिया को रावण राज्य कहा जाता है, वो है वाइसलेस वर्ल्ड. వికార్ की बात नहीं है. అంటే ఇప్పుడు ఉండే ప్రపంచం రావణ్ ప్రపంచం, వికారీ ప్రపంచం. సత్యుగాని నిర్వికారీ ప్రపంచం అని చెప్పు. అక్కడ ఏ ఒక మాటలో ఎవ్వరూ కూడా వికారంగా లేదు. నిరాకార్ తండ్రి వికారీ ప్రపంచాన్ని రచన చేస్తారా ఏం? నిర్వికారీ ప్రపంచం రచన చేస్తారు భగవాన్. సో వికారంలో ఎంత దుఃఖం ఉంది. సన్యాసులు కూడా హఠయోగ్యులు, నివృత్తి మార్గవాళ్ళు. వాళ్ళు కర్మ సన్యాసం చేసేసి పోదారు. ఎప్పుడూ వాస్తవంగా కర్మ సన్యాసం చేసేదానికి కాదు. అయితే వాళ్ళు ఈ వికారాన్ని కోసరం దానంతా వదిలేసి అడవికి పోదారు. కర్మాని సన్యాసం చేసేదానికి ఎవరితో కాదు. वो तो तब हो जब आत्मा शरीर से अलग हो जाए. కర్మాని పూర్తిగా సన్యాసం చేసి కర్మాతీత ఎప్పుడు అవుతామంటే శరీరం నుంచి కంప్లీట్గా డిటాచ్ అయ్యి పరంధాంలో వెళ్ళిపోతే అప్పుడు అన్ని కర్మ నుంచి మనం అతీత అయిపోతాం, అంటే సన్యాసం చేసేస్తాం. गर्भ जेल में भी फिर कर्मों का हिसाब किताब शुरू होता है. ఆత్మ శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకునేటప్పుడు గర్భంలో ఎంటర్ అవుతుంది. అప్పుడు గర్భంలో కూడా కర్మని లెక్కాచారం స్టార్ట్ అవుతుంది. బాకీ కర్మ సన్యాస్ कहना रॉन्ग है. कर्म संन्यास ने చెప్పేది తప్పు. हठयोग आदि सीखते हैं, गुफाओं में जाकर बैठते हैं, आग से भी चलते हैं, चले जाते हैं. रिद्धि सिद्धि भी बहुत है, जादूगरी से बहुत चीज़ों भी निकालते हैं. भगवान को भी जादूगर, रत्नागर, सौदागर कहते हैं. అంటే బాబా చెప్తారు కర్మ సన్యాసం చేసేదానికి కాదు, కర్మ సన్యాసం చెప్పేది తప్పు. వాళ్ళు హఠయోగిలు అని వదిలేసిపోయి గుహలో ఉంటారు, అడవిలో ఉంటారు. ఏమంతా నేర్చుకుంటారు, హఠయోగా నేర్చుకుంటారు. మరి నిప్పు పైన కూడా నడుస్తారు, ఎంత రిద్ధి సిద్ధి కూడా చేస్తూ ఉంటారు, మ్యాజిక్ అంతా చేస్తూ ఉంటారు. ఏమంతో సామాన్లు తీస్తారు రిద్ధి సిద్ధి ద్వారా. వాళ్ళు శివలింగాన్ని తీస్తారు, నెక్లెస్ తీస్తారు, వాచ్ తీస్తారు చేతం. ఇదంతా వాళ్ళ రిద్ధి సిద్ధి. భగవాన్ని కూడా మెజిషియన్ చెప్తారు, జాదుగర్, మంత్రగారు. రత్నాగర్ని కూడా చెప్తారు, సౌదాగర్ని కూడా చెప్తారు. అంటే పెద్ద బిజినెస్ మ్యాన్ భగవాన్. మరి రత్నాలు వ్యాపారి కూడా అయినారు. లేకిన్ उसने कोई को गति सदगति उनसे गति सदगति तो नहीं मिल सकता है. वो तो एक ही सच्चा सद्गुरु आकर के सबकी गति सदगति करते हैं. అంటే మనుషులు కూడా జాదుగర్ అయినారు, రిద్ధి సిద్ధి అంతా నేర్పిస్తారు. అయితే ఆ రిద్ధి సిద్ధి నుంచి ఎవరికి గతి సద్గతి ఏమీ దొరకదు. సత్యమైన సద్గురు ఎప్పుడు అవతరణ అవుతారు అప్పుడే అందరికీ గతి సద్గతి దొరుకుతుంది.
శ్రీబాబా ఒక్కరే సత్యమైన సద్గురు రత్నాగర్ జాదూగర్ సౌదాగర్ని శివబాబుకి చెప్తారు. బాబాని గతి సద్గతి ఇస్తారు, ఎవరు మనుషులు ఇచ్చేదానికి లేదు. अच्छा मीठे मीठे सिक्के दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. शांति. धारणा के लिए मुख्य सार. कांटों से फूल बनाने वाला मोस्ट बिलव्ड एक बाप है, उसे बहुत लव से याद करना है. खुशबूदार पावन फूल बन सबको सुख देना है. అంటే ముళ్ళు నుంచి పూలు చేసేది మోస్ట్ బిలవ్డ్ తండ్రి తలంపు మనం చేయాలి, చాలా ప్రీతిగా తలంపు చేయాలి. మరి చాలా సెంటెడ్ ఫ్లవర్ కావాలి, పవిత్ర పుష్పం కావాలి. మనం అందరికీ సుఖం ఇవ్వాలి. పవిత్ర పుష్పం అయ్యి అంటే సర్వగుణాలను ధారణ చేసుకొని పవిత్రంగా ఉండి అందరికీ సుఖం ఇవ్వాలి. మళ్ళీ బాబా చెప్తారు, ఈ ज्ञान पढ़ाई सोर्स ऑफ इनकम है, इससे 21 जन्मों के लिए तुम बहुत बड़े आदमी बनते हो, इसलिए इसे अच्छी रीति पढ़ना और पढ़ाना, आत्माभिमानी बनना. ఈ జ్ఞానమే చదువు. ఈ చదువు ఆధారంలోనే మనకు సంపాదన బాగా అవుతుంది. 21 జన్మాని కోసం మనం ఎంత సంపాదన చేసుకుంటాం, పెద్ద మనుషులు అయిపోతాం. అందుకోసం బాగా చదవాలి, చదివించాలి, ఆత్మాభిమానం కావాలి. वरदानम. बाप दादा को अपनी साथी समझकर डबल फोर्स से कार्य करने वाले सहज योगी भाव. అంటే బాప్ దాదాని మన సాథీని అనుకొని డబుల్ ఫోర్స్గా కార్యం చేసేవాళ్ళు सहज योगी भाव. कोई भी कार्य करते बाप दादा को अपना साथी बना लो तो डबल फोर्स से कार्य होगा और स्मृति में बहुत सहज रहेगा, क्योंकि जो सदा साथ रहता है उसकी याद स्वतः ही बनी रहती है. బాగా చెప్తారు, ఏదైనా కార్యం చేసేటప్పుడు బాప్ దాదానే సదా మన సాథీగా చేసుకుంటే దాంట్లో ఆ కార్యంలో డబుల్ ఫోర్స్ ఉంటుంది, ఫుల్ ఫోర్స్గా ఆ కార్యం సంపన్న అవుతుంది. స్మృతి స్వరూప్ ఎవరు దగ్గరే ఉంటారో వాళ్ళ తలంపు మనకు ఆటోమేటికలీ ఉంటుంది, స్వతహానే ఉంటుంది. तो ऐसे साथी रहने से वह बुद्धि द्वारा निरंतर सत्का संग करने से सहज योगी बन जाएंगे और पावरफुल संग होने के कारण हर कर्तव्य में आपका डबल फोर्स रहेगा, जिससे हर कार्य में सफलता की अनुभूति होगी. సో బాబాని సదా సాథీగా చేసుకొని అంటే బుద్ధి ద్వారా నిరంతరంగా మన సత్యాన్ని సంగలా ఉంటే మన సహజ యోగి అయిపోతాం. మరి పవర్ఫుల్ సంగ్ మన పైన ఉండే దానివల్ల ఏ కార్యంలో సరే డబుల్ ఫోర్స్ ఉంటుంది. దాని నుంచి ప్రతి కార్యం కూడా సఫలత అనుభవం అవుతుంది. మనకు అన్ని కార్యంలో కూడా సఫలత అనుభవం అవుతుంది. స్లోగన్. महारथी वह है जो कभी माया के प्रभाव में परवश न हो. మహారథులు ఎవరంటే ఎవరు మాయాది ప్రభావంలో పరవశ్ కారు, దానికి వశం కారు, మాయా వశం, వాళ్ళని మహారథి అని చెప్తారు. ఓం శాంతి. झरनों से संगीत है झरता, झरनों से संगीत है झरता. पत्थर के टकराने से तूफान भी तोहफा बन जाता. तुमको मीत बनाने से प्रभु, तुमको मीत बनाने से
झरनों से संगीत है झरता, पत्थर के टकराने से तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से प्रभु, तुमको मीत बनाने से। सागर रास्ता दे देता, पर्वत भी झुक जाता है। सागर रास्ता दे देता, पर्वत भी झुक जाता है। नामुमकिन मुमकिन हो जाता, वक्त भी रुक जाता है। हम जाने या तुम जानो, हम जाने या तुम जानो, क्या मिलता प्रीत लगाने से। तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से, प्रभु को मीत बनाने से। याचना ना कामना, तुमसे कुछ ना मांगे हम। याचना ना कामना, तुमसे कुछ ना मांगे हम। योग करें हम, योग्य बने, प्रभु काम तुम्हारे आए हम। कष्ट कटे सब विघ्न मिटे, कष्ट कटे सब विघ्न मिटे। लगन की अग्न लगाने से तूफान भी तोहफा बन जाता, तुमको मीत बनाने से, प्रभु को मीत बनाने से। सुख के दिन या दुख की रातें, मन की नैया ना डोले। सुख के दिन या दुख की रातें, मन की नैया ना डोले। जीत हार हो फूल खार हो, जितना खाए हिचकोले। सदा समर्थ सहाय